అమెరికాలోని న్యూ ఆర్లీన్లో జరిగిన టెర్రర్ దాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ దాడి వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్లు కూడా తేలడంతో మరోమారు ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్ట్ గ్రూప్ అయినటువంటి ఆల్ ఖైదాతో పోల్చుకుంటే ఐసిస్ లేదా ఐఎస్ఐఎస్ అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్ట్ గ్రూప్. తాజాగా న్యూ ఆర్లీన్ దాడితో మరోమారు ఐసిస్ టెర్రరిస్ట్ గ్రూప్ చాప కింద నీరులా విస్తరిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్పెషల్ స్టోరీలో ఐసిస్కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. యావత్ ప్రపంచం నుంచి టెర్రరిజం మటుమాయమయ్యిందని సంతోషించే లోపలే మరోమారు అమెరికాలోని న్యూ ఆర్లీన్లో ఐసిస్ తన సత్తా చాటింది. నూతన సంవత్సర సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన గుంపుపై నిర్దాక్షిణ్యంగా ట్రక్కు తోలి 17 మంది చావుకు కారణమయ్యాడు అమెరికాలోని టెక్సాస్కు చెందిన షంసుద్దీన్ జబార్. తర్వాత పోలీసులు అతన్ని కాల్చి చంపారు. FBI విచారణలో జబార్కు ఐసిస్తో లింకులున్నాయని తేలింది. ఇస్లామిక్ స్టేట్ లేదా ఐసిస్ మిలిటెంట్ గ్రూప్ సిరియా, ఇరాక్ దేశాల్లో అత్యంత భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఈ మిలిటెంట్ గ్రూప్ను బ్యాన్ కూడా చేశారు. ఇక అల్ ఖైదాతో పోల్చుకుంటే ఐసిస్ మిలిటెంట్ అత్యంత ప్రమాదకరమైన గ్రూప్గా తేలింది. అయితే అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ను అమెరికా సీల్స్ చంపేసిన తర్వాత ఆ గ్రూప్ కనుమరుగయ్యింది. అటు తర్వాత ఐసిస్ చీఫ్ అల్ బగ్దాదీని అమెరికా చంపేసిన తర్వాత ఆ గ్రూప్ కూడా కాస్త కనుమరుగయ్యింది. తాజాగా అమెరికాలో జరిగిన దాడి తర్వాత మరోమారు ఐసిస్ పేరు మారుమోగిపోయింది. న్యూ ఆర్లీన్ దాడిలో పాల్గొన్న జబార్ కారులో ఐసిస్ జెండా ఉందని పోలీసులు చెప్పారు. అయితే తాజాగా ఇస్లామిక్ గ్రూప్ చేసిన టెర్రర్ దాడుల జాబితాను ఓసారి పరిశీలిస్తే బుధవారం నాడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్టు పెట్టింది ఐసిస్. అదేమిటంటే సోమాలియాలోని ఈశాన్య ప్రాంతంలో పుట్లాన్ మిలిటరీ బేస్పై దాడి చేశామని తెలిపింది. ఈ దాడిలో 12 మంది మిలిటెంట్లు పాల్గొన్నారు. వాహనాల్లో వెళ్తున్న వారిపై దాడి చేసి 22 మంది మిలిటరీ సిబ్బందిని చంపేశామని, ఈ దాడిలో డజన్ల కొద్దీ ఇతరులు గాయపడ్డారని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక ఐసిస్ విషయానికొస్తే అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు కలిసి ఐసిస్ ను కొన్ని సంవత్సరాల క్రితమే నామరూపాలు లేకుండా చేసింది. అయినా ఐసిస్ తిరిగి కోలుకొని భారీ దాడులు చేయడమే కాకుండా ఐసిస్ ను తిరిగి బలోపేతం చేయడానికి గట్టి ప్రయత్నాలు మొదలెట్టింది. ఇక ఐసిస్ చేసిన అతిపెద్ద దాడుల విషయానికొస్తే గతేడాది మార్చిలో రష్యాలోని ఓ మ్యూజిక్ కాన్సర్ట్ పై దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 143 మంది ప్రజలు దుర్మరణం పాలయ్యారు. గతేడాది జనవరిలో ఇరానియన్ సిటీ కెర్మాన్లో 2 చోట్ల జరిగిన పేలుల్లో 100 మంది దుర్మరణం పాలయ్యారు. అలాగే ఒమన్లో ఓ మసీద్లో సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకుని తనతో పాటు కనీసం 9 మందిని తన వెంట తీసుకెళ్లాడు. మిడిల్ ఈస్ట్ లో విచ్చలవిడిగా దాడులు చేసి వందల సంఖ్యలో చంపుతున్న ఐసిస్ తన ప్రతాపాన్ని పాశ్చాత్య దేశాల వైపునకు మళ్లించింది. అయితే అక్కడ లోన్ ఓల్ పద్ధతిలో దాడులు చేసేది. అంటే ఒక్కరే మారణ హోమంలో పాల్గొంటాడు. గతేడాది ఆగస్టులో వియన్నాలో టేలర్ స్విఫ్ట్ లో మ్యూజిక్ కన్సర్ట్ లో 19 ఏళ్ల ఓ యువకుడు పెద్ద ఎత్తున దాడి చేయాలనుకున్నాడు. అయితే అధికారులకు అనుమానం వచ్చి పట్టుకుంటే వాస్తవాలు బయటపడ్డాయి. కాగా అతడికి ఇస్లామిక్ స్టేట్ తో సన్నిహిత సంబంధాలున్నాయని అంగీకరించాడు. ఇక ఐసిస్ చరిత్ర తిరిగేస్తే 2014 నుంచి 2017 వరకు సిరియాతో పాటు ఇరాన్లోని కొంత ఏరియాలో అధికారం చెలాయించింది. ఖలీఫా పాలన సాగించింది. ప్రతిపక్షాలను మరణశిక్ష విధించడంతో పాటు వారిని చిత్రహింసలకు గురి చేసేవారు. అలాగే సిరియాతో పాటు ఇరాన్లోని సైనికులను ఓడించి తమ పట్టు సాధించారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు డజన్ దేశాలపై దాడులు చేయడం మొదలెట్టింది. కాగా ఐసిస్ లీడర్ అబూబకర్ అల్ బగ్దాదీని అమెరికా స్పెషల్ ఫోర్సెస్ 2019లో వాయువ్య సిరియాలో చంపేసింది. ప్రపంచంలోని ముస్లింలందరికీ తానే ఖలీఫా అని చెప్పుకునేవాడు. అయితే బాగ్దాద్ సిరియాలో ఖలీఫైట్ కు వ్యతిరేకంగా అమెరికా, దాని మిత్రపక్ష దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీంతో ఇరాక్ లో ఖలీఫైట్ ప్రభుత్వం కుప్పకూలింది. అటు తర్వాత కొత్త నాయకుడు అబూ హాఫ్స్ అల్ హషీమి అల్ ఖురేషి కొనసాగుతున్నారు. అయితే ఆయన ఎక్కడో ఉండి రహస్యంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఐఎస్ కుప్పకూలిన తర్వాత కొత్త వ్యూహాలు మొదలెట్టింది ఐఎస్. ఒకప్పుడు సిరియాలో రఖా నగరాన్ని అడ్డా చేసుకుని తమ కార్యకలాపాలు కొనసాగించింది. కాగా ఈ గ్రూప్ ఈ 2 దేశాల్లో అక్కడెక్కడ శరణార్థులుగా నివసిస్తున్నారు. ఈ ఐసిస్ అగ్ర నాయకత్వం రహస్యంగా తన ఫైటర్స్ తో టచ్ లో ఉంటున్నాయి. UN అంచనా ప్రకారం సుమారు 10,000 మంది ఐఎస్ ఫైటర్స్ ఉండవచ్చునని అంచనా వేస్తుంది.
కాగా ఈ ఐఎస్ మిలిటెంట్లు ప్రస్తుతం తమ పంతా మార్చి హిట్ అండ్ రన్ దాడులకు పాల్పడుతున్నారని ఇరాక్కు చెందిన ప్రభుత్వ భద్రతా సలహాదారు చెప్పారు. ప్రస్తుతం ఇరాక్ ఐఎస్ను పూర్తిగా లేపేయడానికి ఆయన సహకరిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ ఫైటర్స్ ఇరాక్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, సిరియా, పాకిస్తాన్కు పారిపోయారు. ప్రస్తుతం వీరిలో చాలా మంది ఇస్లామిక్ స్టేట్, ఖొరాస్తాన్ బ్రాంచ్, ISIS-K గ్రూప్లో చేరిపోయారు. ఇరాన్, తుర్కిమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ను దృష్టిలో ఉంచుకొని ఖొరాస్తాన్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ISIS-K ఇరాన్ సరిహద్దులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో చురుకుగా ఉంది. సనావుల్ ఘఫారీ అనే 29 ఏళ్ల యువకుడు ఆఫ్ఘాన్ బ్రాంచ్ ఐఎస్ నాయకుడు. ఆఫ్ఘనిస్తాన్ బేస్గా చేసుకుని చుట్టుపక్కల ఎక్కడ కావాలంటే అక్కడ దాడులు చేస్తామని చెప్పాడు. ఇక ఆఫ్రికాలో ఐసిస్ను ISIL-గా పిలుస్తారు. ఆఫ్రికాలో కూడా తమ సత్తా చాటింది. ఉగాండాలో ఐఎస్ అనుసంధాన సంస్థ అలయడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఓ బోర్డింగ్ స్కూల్పై దాడి చేసి మారణహోమం సృష్టించింది. హనీమూన్కు వచ్చిన జంటను హత్య చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో దాడులు చేసి అమాయకులను చంపడం మొదలెత్తింది. కాగా ఉగాండా నుంచి క్రమంగా పొరుగున ఉన్న కాంగోకు విస్తరించి అక్కడ కూడా పలు చోట్ల దాడులు చేసింది. పశ్చిమ ఆఫ్రికాలో చిన్న చితిక మిలిటెంట్ గ్రూపులు ఐఎస్లో విలీనమయ్యాయి. దీంతో ఉత్తర ఆఫ్రికాలోని రూరల్ మాలి, నైగేర్, నార్త్ బుర్కినా ఫాసోలో చాలా ప్రాంతాలను తమ అదుపులో తీసుకున్నాయి. ఇదిలా ఉండగా 2023 జనవరిలో అమెరికా ఉత్తర సోమాలియా సీరియర్ ఐఎస్ నాయకుడిని చంపేసింది. సుడాన్లో రాజకీయ అస్థిరతకు పాల్పడి అంతర్యుద్ధానికి దారితీస్తుందని భయపడి అతన్ని చంపేసింది. అమెరికాకు చెందిన కౌంటర్ టెర్రరిజం సెంటర్ మాత్రం ఐఎస్తో పాటు ఖైదా నుంచి పెద్ద ప్రమాదమే లేదని చెబుతోంది. ఐఎస్ మాత్రం చాప కింద నేరులా ఆఫ్రికా మొత్తం విస్తరించింది. అటు నుంచి మరింత విస్తరించే అవకాశాలున్నాయి. అయితే ఐఎస్కు చెందిన 3 టాప్ లీడర్లను చంపేయడంతో పాటు మరో 13 సీనియర్ ఆపరేటివ్స్ ఇరాక్, సిరియాలో 2022లో హవా నడిపించారు. సీనియర్ నాయకులు లేకపోవడంతో మిడిల్ ఈస్ట్లో ISIS దాడులు తగ్గాయని చెబుతున్నారు. కానీ తాజా అమెరికా దాడుల తర్వాత ఐఎస్ తిరిగి పుంజుకుంటుందన్న దాఖలాలు కనిపిస్తున్నాయి.